ఒక్క సబ్మరీన్లో 80 స్కూల్ బస్సులు పెట్టొచ్చు అంటే నమ్ముతారా? ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన అండర్ వాటర్ బీస్ట్ వర్జీనియా క్లాస్ న్యూక్లియర్ సబ్మరీన్. నీటి అడుగు నుంచి మిసైల్ ఎలా కాలుస్తుంది, న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది, చివరి వరకు చూడండి. ఇది వర్జీనియా క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మరీన్. యానిమేషన్ సౌలభ్యం కోసం మనం దీన్ని 5 ప్రధాన భాగాలుగా విభజిద్దాం. సెక్షన్ 1, 2, 3, 4 మరియు 5. మొదటగా సెక్షన్ 1 గురించి చూద్దాం. ఇందులో సోనార్ వ్యవస్థ మరియు మిసైల్ ట్యూబులు వంటి అత్యంత కీలక భాగాలుంటాయి. తర్వాత సెక్షన్ 2కి వస్తే ఇక్కడ సేల్ లేదా కనింగ్ టవర్ ఉంటుంది. ఈ సెక్షన్లో ఉన్న కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మొత్తం సబ్మరీన్ నుంచి రిట్రాక్ట్ అయ్యి డైవింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇది యానిమేషన్లో క్లియర్గా చూపించబడుతుంది. ఈ సెక్షన్ క్రింది భాగంలో కంట్రోల్ రూమ్ మరియు టార్పిడో రూమ్ ఉంటాయి. ఇప్పుడు సెక్షన్ 3. ఇది 3 అంతస్తులుగా విభజించబడి ఉంటుంది. ఇక్కడే నావికులు నిద్రపోతారు, భోజనం చేస్తారు మరియు వారి రోజువారీ జీవనం కొనసాగుతుంది. ఈ సెక్షన్ వెనుక భాగంలో కొత్తగా జోడించిన వర్జీనియా పేలోడ్ మాడ్యూల్ ఉంటుంది. ఇది మొత్తం 28 మిసైల్స్ను మోయగలదు. తర్వాత సెక్షన్ 4లోకి వెళ్తే ఇక్కడ అత్యంత కీలకమైన భాగాలు న్యూక్లియర్ రియాక్టర్ మరియు ఇంజిన్ రూమ్ ఉంటాయి. చివరిగా సెక్షన్ 5లో టర్బైన్లు మరియు గేర్లుంటాయి. ఇవి ప్రొపెల్లర్లతో కనెక్ట్ అయ్యి సబ్మరీన్ను ముందుకు నడిపిస్తాయి. ఇది 1990లలో అభివృద్ధి చేసిన వర్జీనియా క్లాస్ అటాక్ సబ్మరీన్. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అధిక ధర ఉన్న సీవుల్ఫ్ క్లాస్ సబ్మరీన్కు ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించారు. సీవుల్ఫ్ సబ్మరీన్ ధర సుమారు $3 బిలియన్ కాగా వర్జీనియా క్లాస్ ధర ప్రారంభంలో సుమారు $2.5 బిలియన్. ఇన్ఫ్లేషన్ ప్రకారం చూస్తే సీవుల్ఫ్ ధర ఇప్పుడు సుమారు $9 బిలియన్ అవుతుంది. వర్జీనియా క్లాస్ ధర సుమారు $4 బిలియన్ అవుతుంది. రష్యన్ అకూలా క్లాస్ సబ్మరీన్తో పోలిస్తే దాని ధర సుమారు $1.8 బిలియన్. మొత్తం 66 వర్జీనియా క్లాస్ సబ్మరీన్లు నిర్మించాలని ప్లాన్ చేశారు, కానీ ప్రస్తుతం 22 మాత్రమే పూర్తి చేయబడ్డాయి. వర్జీనియా క్లాస్కు పలు వర్షన్లున్నాయి. మనం బేస్ వర్షన్ను తీసుకుంటే తాజా వర్షన్ పొడవు సుమారు 460 అడుగులు లేదా 140 మీటర్లు. ఇది దాదాపు 4 బాస్కెట్బాల్ కోర్ట్ల పొడవుకు సమానం. దీని వెడల్పు సుమారు 35 అడుగులు లేదా 10 మీటర్లు. ఒక సామాన్య వ్యక్తితో పోలిస్తే ఈ అండర్ వాటర్ బీస్ట్ ఎంత పెద్దదో సులభంగా అర్థమవుతుంది. దీని వాల్యూమ్ను ఊహించాలంటే ఈ సబ్మరీన్లో దాదాపు 80 స్కూల్ బస్సులను ఒకదానిపైన ఒకటి స్టాక్ చేయొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం నాటి జర్మన్ యూబోట్తో పోలిస్తే ఇది చాలా పెద్దది. అలాగే అమెరికన్ సీవుల్ఫ్, రష్యన్ అకూలా క్లాస్ మరియు రష్యన్ టైఫూన్ క్లాస్ సబ్మరీన్స్తో పోల్చినా దీని సామర్థ్యం చాలా అధునాతనంగా ఉంటుంది. టైఫూన్ క్లాస్ సబ్మరీన్ బరువు సుమారు 10,200 టన్నులు. ఇది చాలా భారీ అయినప్పటికీ ఇది గంటకు 46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు మరియు 800 అడుగుల లోటు వరకు వెళ్లగలదు. న్యూక్లియర్ పవర్ వల్ల దీని రేంజ్ దాదాపు అన్లిమిటెడ్. ఇప్పుడు సోనార్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఇది కాన్ఫార్మల్ లార్జ్ అపర్చర్ సోనార్ అరే. యాక్టివ్ సోనార్ సౌండ్ వేవ్స్ని పంపి అవి తిరిగి వచ్చిన సమయాన్ని కొలిచి టార్గెట్ దూరాన్ని కనుగొంటుంది. కానీ వర్జీనియా క్లాస్ ప్రధానంగా ప్యాసివ్ సోనార్ను ఉపయోగిస్తుంది. ఇది ఎలాంటి సిగ్నల్ పంపకుండా సముద్రంలో ఉన్న శబ్దాలను వినడం ద్వారా టార్గెట్ను గుర్తిస్తుంది. సోనార్ సెక్షన్ వెనుక భాగంలో వర్జీనియా పేలోడ్ ట్యూబ్స్ ఉంటాయి. ప్రతి ట్యూబ్లో 6 టామహాక్ మిసైల్స్ ఉంటాయి. మిసైల్ ఫైరింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. మొదట సబ్మరీన్ సరైన లోతుకు చేరుతుంది. తర్వాత హ్యాచ్ తెరుస్తారు మరియు హై ప్రెషర్ ఎయిర్ ద్వారా మిసైల్ను బయటకు తోస్తారు. మిసైల్ నీటి ఉపరితలాన్ని దాటి బయటకు వచ్చిన వెంటనే బూస్టర్ ఆన్ అయ్యి దాన్ని ముందుకు నడిపిస్తుంది. తర్వాత మిసైల్ రెక్కలు విప్పి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు సేల్ భాగంలోకి వస్తే ఇక్కడ సర్ఫేస్ నావిగేషన్ బ్రిడ్జ్ ఉంటుంది. అలాగే ఆప్ట్రానిక్ మాస్క్స్, పెరిస్కోప్లకు ఆధునిక ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్ మాస్ట్ మరియు స్నార్కెల్ మాస్ట్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇవి సబ్మరీన్కు కమ్యూనికేషన్ మరియు గాలి సరఫరా కోసం ఉపయోగపడతాయి. ఇది హై డేటా రేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇందులో మిలిటరీ స్థాయి ఎన్క్రిప్షన్ ఉంటుంది, కాబట్టి సబ్మరీన్ స్థానం సురక్షితంగా ఉంటుంది. తర్వాత కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఇది షిప్ కంట్రోల్, సోనార్, నావిగేషన్, రేడియో మరియు కాంబాట్ సిస్టమ్స్ వంటి విభాగాలుగా విభజించబడి ఉంటుంది. ఇక్కడి నుంచే అన్ని ఆపరేషన్స్ను నిర్వహిస్తారు. టార్పిడో రూమ్ నుంచి టార్పిడోలు ప్రయోగించబడతాయి. ఇవి టార్గెట్ను స్వయంగా ట్రాక్ చేసి దాడి చేస్తాయి. నావికుల కోసం పై భాగంలో బెర్క్లుంటాయి. క్రింద గ్యాలీ మరియు వార్డ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ వారు భోజనం చేస్తారు మరియు మీటింగ్లు చేస్తారు.
ఇప్పుడు ప్రధాన భాగం న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్ రాడ్లు, మోడరేటర్ మరియు కంట్రోల్ రాడ్లుంటాయి. ఫిషన్ ప్రక్రియలో అణువులు విరిగి భారీ ఉష్ణం ఉత్పత్తి చేస్తాయి. ఈ చైన్ రియాక్షన్ను కంట్రోల్ రాడ్లు నియంత్రిస్తాయి. ఈ ఉష్ణం నీటిని సుమారు 320 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తుంది. ఈ హై ప్రెషర్ వాటర్ స్టీమ్ జనరేటర్ ద్వారా వెళ్లి టర్బైన్లను తిప్పుతుంది. టర్బైన్లు గేర్లను తిప్పి చివరకు ప్రొపెల్లర్లను నడిపిస్తాయి. ఈ మొత్తం సిస్టమ్ వల్ల సబ్మరీన్ గంటకు 46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. న్యూక్లియర్ పవర్ వల్ల దీని ఫ్యూయల్ 20 సంవత్సరాల వరకు సరిపోతుంది. అంటే పరిమితి నావికుల ఆహారం మాత్రమే. ఈ వీడియోలో మనం న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుందో సింపుల్ యానిమేషన్ ద్వారా అర్థం చేసుకుంటాం. అలాగే సబ్మరీన్ నీటి అడుగు నుంచే మిసైల్ ఎలా ఫైర్ చేస్తుందో మరియు బ్యూఎన్సీ ద్వారా ఎలా మునగడం మరియు పైకి రావడం జరుగుతుందో కూడా కలుసుకుంటాం. కాబట్టి చివరి వరకు చూడండి. ఇదే వర్జీనియా క్లాస్ సబ్మరీన్ యొక్క అసలు శక్తి. తర్వాతి వీడియోలు ఇంకా డీప్గా టెక్నాలజీని బ్రేక్డౌన్ చేస్తాం. స్టే ట్యూన్డ్.